ఉన్నావా? దేవుని పరిశుద్ధ ఘన నామమును బట్టి స్తుతి స్తోత్రములు కలుగును కాక. ఆయన మహాప్రేమ ఏది ఎక్కువపై ఎక్కడ పోయిండు? నామమును బట్టి స్తుతి స్తోత్రములు కలుగును కాక. ఈ మధ్యాహ్న కాల సమయం మందు ఈ విధంగా ఈ కృతజ్ఞత కూడికలో ప్రభు సన్నిధిలో స్తుతించి గణపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన దివ్యమైన సమయమును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్న సమయం మందు మనం ఎందు నిమిత్తమై కూడుకొని ఉన్నామో బాహండగా మనకు తెలియను. కుమారుడు కృపయ్యని అబిదని ప్రేమించి దేవుడిచ్చిన ఇద్దరు, ఒక బాబు పాప విషయంలో బాల్యకాలం దాటింపబడడం అనేది చాలా దేవుడు చేసిన గొప్ప కార్యం. చాలా మంది బ్రతుకులలో ఇలాంటి కార్యాలు 13, 14, 15, 16 సంవత్సరాలు అయ్యే వరకు కూడా ఈ కార్యాలు జరగలేక ఎంతో మంది హాస్పిటల్ చుట్టూ మెడిసిన్ వాడుతూ రకరకాలుగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఇలాంటి కార్యం జరగడం అనేది చాలా గొప్ప దేవుడు చేసిన గొప్ప అద్భుతం. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విధంగా బిడ్డను బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం అనేది చాలా దేవుడు ఇష్టపడిన కార్యం. అందుకే అంటారు ప్రతి విషయంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి అంటారు. ప్రతి విషయంలో ప్రభు మన బ్రతుకులో ఏ మేలు చేసినా, ఏ కార్యాలు చేసినా కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. దేవుడు మనల్ని చూసి మెచ్చుకోవాలంటే, దేవుడు మనల్ని చూసి సంతోషించాలంటే నిజంగా దేవుడు చేసిన మేల కొరకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం అనేది అది దేవుడు మెచ్చుకుండే దినమని, దేవుడు మెచ్చుకుండే సమయం అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడు. కాబట్టి దేవుడి చేసిన కార్యాల కొరకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి కూడికను ఏర్పాటు చేసుకొని ఉండగా ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి వాక్యాలు ఏమీ లేదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని కొంత ఎదుగుదలని కూర్చి కొంత ధ్యానించుకొని, ఎదుగుదల అనేది అది దేవుడివ్వాలి. ఎదుగుదల అనేది దేవుడు ఒక బిడ్డని ఎదిగింప చేస్తేనే తప్ప ఎవరు కూడా ఎదగడానికి అవకాశము లేదు. కాబట్టి ఆ ఎదుగుదలని గురించి కొన్ని మాటలు, ఎదిగిన తర్వాత బిడ్డలు ఎలా ఉండాలో, దేవుడు ఎదుగుదల ఇచ్చిన తర్వాత దైవ కార్యాలలో ఎలా వెళ్ళాలో కొన్ని మాటలు దేవుని లేఖనములు ధ్యానించుకొని త్వరగా నేను ఈ వాక్య భాగాన్ని ముగించడానికి ప్రయాసపడతాను. చూడండి, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. చదివేలేరా? నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై అయితే చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి. ముఖ్యంగా యవ్వన దశకు వచ్చిన బిడ్డతో మీరు మాట్లాడండి. నీ కార్యాలు మీరే జరిగించి మహిమ తెచ్చుకోమని ఆశీర్వదించు. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాం. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చెప్దాం అందరము. ఆయన ఒక చెట్టుని నాటారనమాట. భూమి మీదికి దాదాపు 12 సంవత్సరాల క్రిందట ఒక చెట్టుని భూమి మీద నాటింది ఆ బిడ్డని. ఆ బిడ్డ ఇప్పుడు ఏమైందంట? ఎదిగి పెద్దదానయి, దేవుని బిడ్డలారా, నాటబడిన చిగురు వృద్ధి అవునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేగా. ఎదిగి దేవుడు ఒక్క వ్యక్తిని వృద్ధిలోకి తెస్తేనే వారు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ విధమైన వృద్ధి అయినా, ఇప్పుడు చూడండి, ఆ కుమార్తె యొక్క ఇప్పుడు ఈ యొక్క అవయవములన్నీ ఎదిగి, దేవుని బిడలారా, అన్ని అవయవములు కూడా ఎదుగుదల కలిగితేనే ఈ కార్యం జరగడానికి అవకాశము ఉంటది. అలాగే ఆ బిడ్డను ఏం చేశాడు దేవుడు?
ఎదిగింప చేసి వృద్ధిలోకి తీసుకొచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. వృద్ధిలోకి వచ్చిన ఆ బిడ్డ బ్రతుకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రురాలుగా ఉండాలని ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆశ. ఆ జీవితము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని ఆ బిడ్డలని ఈ రోజు ఎదిగింప చేస్తా ఉంటాడు దేవుడు. ఒక బిడ్డ ఎదుగుదలకి రావాలంటే ఆ ఎదుగుదల ఎవరి ద్వారా రావాలి? దేవుని వలనే కలగాలి. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. ఒక బిడ్డ ఎదగాలన్నా, పుష్పించాలన్నా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు చెట్టిన నాట్లు కూడా, ఆ యొక్క చెట్లన్నీ కూడా మొట్టమొదటిగా ఎదిగిన తర్వాత దానికి పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి, ఆ తర్వాత కాయ పండ్లు అవ్వడానికి అవకాశము ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క బాల్యకాల మనుషులకు దేవుడు ఒక దేవుని బిడ్డలారా 4 కాలాలు ఇచ్చాడు దేవుడు. బాల్యకాలం, యవన కాలం, నడి వయసు కాలం, వృద్ధాప్యం. మనుషులకు దేవుని బిడ్డ ఒక చెట్టు నాటిన తర్వాత దాని యొక్క కాలాలు, దేవుని బిడ్డలు అది ఎదిగిన తర్వాత అది పుష్పం వచ్చి, ఆ కాయ వచ్చి, ఆ కాయ పండు అయ్యేదాకా 4 కాలాలు. అలాగే ఈ యొక్క మనిషికి కూడా 4 కాలాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకటి దేవుని బిడ్డలారా పశుప్రాయం, రెండోది యవన దశ, మూడోది నడి వయస్సు, నాలుగోది వృద్ధాప్యం. ఈ 4 కాలాలని కూడా దేవుడు ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ బిడ్డ రెండో స్థితిలోకి, యవ్వన దశలోకి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ యవ్వన దశ ఎవరిచ్చారు అంటే కేవలం దేవుడే ఆ బిడ్డని వృద్ధిలోకి నడిపించినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుడు చెయ్యని కార్యాలు ఏదీ లేదు. ఈరోజు ఈ కార్యాలు జరగక ఎంతో మంది నానా రకాలుగా దేవుని బిడ్డలారా బాధపడేవారు లేకపోలేదు. ఈరోజు దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో ఇప్పుడు బిడ్డ సాక్ష్యం చెప్పినట్టుగా ప్రతి క్షణం దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? కాపాడుతూ ఉన్నారు. అసలు ప్రతి క్షణం కంటికి రెప్పలాగా బండి మీద నుంచి పడిపోయినా, ఇంటికి పామొచ్చినా, బండి మీద పామొచ్చినా, అన్ని రకాలైన పరిస్థితుల్లో నుంచి దేవుని బిడ్డలారా కాపాడుతూ వస్తున్నారు అంటే అది దేవుని యొక్క కృప అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఆ బిడ్డ విషయంలో కూడా బాల్యకాలాన్ని దాటింపచేసి యవన దశలోకి రావడానికి దేవుడు తన కృప చూపినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మానవులని పుట్టించి వారు ఆశీర్వాదం పొందాలని దేవుడు మానవులని భూమి మీద పుట్టించినట్లుగా చూస్తున్నాం. దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాను. ఈ ఆశీర్వాదం పాప విషయంలో ఆశీర్వాదం, ఇల్లు విషయంలో ఆశీర్వాదం, కుటుంబ విషయంలో ఆశీర్వాదం, ఎన్ని మేలు దేవుడు మన ఎడల చేస్తూ ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈ ఆశీర్వాదాలన్నిటిని మనం పొందుకుంటూ నిత్యము దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత అనుభవములోకి మనము మార్చబడాలి. దేవుడు చేసిన ప్రతి మేళ్లకు ప్రతిరోజు దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా తక్కువని, దేవుణ్ణి ఎంత స్తుతించినా తక్కువని. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో స్తుతించి గణపరిచే అనుభవంలోకి మనం మార్చబడితే మనలను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు, దేవుడు మన ఎడల చేసే ప్రతి మేలను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు, పాప విషయంలో చేసిన బిడ్డలు ఆ యొక్క గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడము దేవుడు సంతోషించే కార్యమని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుడు సంతోషించాలి. మనం ఏ కార్యం చేసినా దేవుడు సంతోషించేటట్టుగా మనం బ్రతుకుని మార్చుకోవాలి. ఎప్పుడైతే అట్టి అనుభవంలోకి క్రైస్తవులుగా పిలువబడుచున్న మనము మార్చబడుతూ ఉంటామో దేవుడు మరింత గొప్ప కార్యాలు మన ఎడల చేయడానికి దిగి వస్తాడు. చేసిన కార్యానికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ఇంకా మరింత కార్యాలు దేవుడు చెయ్యాలని మన ఎడల ఆశపడతా ఉంటాడు. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు. దేవుడు తన పిల్లలను ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. భూమి మీద తన పిల్లలను ఎందుకు పుట్టించాడు అంటే ఆశీర్వాదం ఇవ్వడానికే పుట్టించాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొనొచ్చు, మౌనంగా ఉండకుండా
నిత్యము ప్రభు సన్నిధిలో ఏం చేస్తూ ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవములోకి మనం మార్చబడడానికి ప్రయాస పడుదురు గాక. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో ఒక మాట రాయబడింది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసం చేయాలి. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత వివేచించుటకు సాధకం చెయ్యబడిన జ్ఞానేంద్రములను ఏం చేశారంట? కలిగి ఉన్నారు. ఇప్పుడు దేవుడు వయసు వచ్చిన బిడ్డకి ఏమిచ్చాడు? దేవుడు మంచి చెడుని ఆలోచన చేసే జ్ఞానేంద్రములను కలగచేశాడు. అవయములు పెరుగుతున్నా కొలది. చూడండి, బాల్యకాలంలో ఉన్నప్పుడు వాళ్ళకి అది అర్థం కాదు. ఇప్పుడు ఎవరి దశలోకి వచ్చింది కనుక ఆ బిడ్డ అవయవాలన్నీ పెరిగింది కనుక, జ్ఞానేంద్రం పెరిగింది కనుక, భూమి మీద ఎలా ఉండాలో, ఎవరితో సహవాసం చేయాలో, మంచిదేదో చెడు ఏదో అన్ని గ్రహించగలిగిన జ్ఞానం దేవుడు ఇచ్చాడు కనుక ఆ జ్ఞానంతో దేవుని సన్నిధిలో ఎదగడానికి ప్రయాసపడుదురు గాక. ఇప్పుడు వరకున్న స్థితి వేరు. ఇప్పుడు యవన దశలోకి వచ్చింది కనుక తప్పక తల్లిదండ్రుల బాధ్యతలు ఎక్కువ అవుతుంది. ఆ బిడ్డ కూడా తన్ను తాను కాపాడుకోవడానికి ప్రయాస పడాలి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడ తిరిగినా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా మనం పట్టించుకోం. కానీ ఇప్పుడు తప్పు, పెద్దగా అయినావు, బుద్ధి లేదు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, ఎప్పటికెప్పుడు ఏం చేస్తుండాలి వాళ్ళని మనము? మంచి చెడుని వివేచించగల జ్ఞానేంద్రము దేవుడు ఆ బిడ్డకి ఇప్పుడు ఇచ్చారు. అవయవాలన్నీ పెరుగుతున్నా కొలది జ్ఞానేంద్రం కూడా ఏమవుతున్నాయి? పెరుగుతా ఉంటది. ఆ వివేచన, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో ఎప్పటికెప్పుడు జ్ఞానం. అందుకే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో బైబిల్ చదివేటట్టుగా, ప్రార్థన చేసేటట్టుగా పిల్లల్ని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. పిల్లలని ప్రోత్సహించాలి. ఇప్పుడు చిన్న పిల్లలు కాదు కదా, చిన్న పిల్లల యొక్క స్థితి నుంచి యవన దశలోకి వచ్చింది కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బిడ్డని ప్రార్థన చేసేటట్టు, వాక్యం చదివేటట్టు, సహవాసములు ఉండేటట్టుగా ప్రోత్సాహం ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ బిడ్డ వాక్యం వింటూ ఉండగా విశ్వాసము ద్వారా, దైవిక జ్ఞానం ద్వారా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడబడగల కృప దేవుడు ఇస్తాడు. ఈరోజు చిన్న పిల్లలని మనం కాపాడలేము, యవనస్తులని మనం కాపాడలేము. ఎవరు కాపాడుతారండి? దేవుడే కాపాడాలి. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వారికి కాపుదల ఉండాలంటే ప్రార్థన, సహవాసం. మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకున్న బాధ్యత కాదు, ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఒక వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉందంటే గుండెలో దడ, గుండెలో భయము, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఏ స్థలంలో ఉంటుందో తెలియదు, ఏ మనసు ఎలా ఉంటుందో తెలియదు, వారి మనసులు ఎలా మారిపోతుందో తెలియదు, ఎవరికి ఆకర్షింపబడుతుందో తెలియదు, ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. అందుకే సెల్ ఫోన్లు కూడా చాలా తక్కువ చేయాలి పిల్లలకి. ఈరోజు సెల్ ఫోన్స్ ద్వారా ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతుందండి, భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. వాళ్ళు ఆ సెల్లు చేతిలోకి తీసుకోవడము, పనికిరాని ఎంత దృశ్యాలు చూడడము, వారి మనసులు చెడిపేసుకోవడము, పనికిరాని వాటికి లోనవుతా ఉన్నారు. అందుకే ఎవరింటికి వెళ్ళినా అమ్మా అస్సలు ఎవరిని కూడా నమ్మడానికి లేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు నా వాళ్ళు అని కూడా ఆడపిల్లని పంపించే స్థితిలో ఈ రోజు లేదు. ఎక్కడ కూడా బిడ్డని ఒక్కదాన్ని వదిలేసే స్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ బిడ్డ, దేవుని బిడ్డలారా, తన్ను తాను కాపాడుకోవాలి. ఆ బిడ్డని కాపాడుకోవడానికి మీరు కూడా ఏం చేసుకోవాలి? చెప్పాలి. ఆ బిడ్డ చుట్టూ దేవుని కాపుదల, హాస్టల్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడున్నా దేవుని కాపుదల బిడ్డ కావాలని ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు. బిడ్డ కూడా ఏం చేసుకోవాలి? ప్రార్థన, ప్రభువా నన్ను కాపాడయ్యా అని చెప్పి బైబిల్ చదువు. అందుకే దావీదు అంటాడు, నేను పాపము చెయ్యకుండా ఉండునట్లుగా నీ వాక్యము నా గుండెలో నింపుకున్నానయ్యా అని అంటాడు. వాక్యం
వాక్యము గుండెలో ఉంటే పాప దృష్టి అనేది రానియేడు దేవుడు. అందుకే వాక్యంతో ఎప్పుడు కూడా వాక్యం ఏం చేసుకోవాలి బిడ్డ? వాక్యం ఏం చేసుకో, చదువుతూ 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 వాక్యములో హృదయములో పెట్టుకోవడానికి, వాక్యం హృదయములో పెట్టుకోవడానికి ప్రయాస పడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యవన బిడ్డలు దేవుని వాక్యాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడతారో వారి బ్రతుకులో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టడానికి అవకాశము, ఏ చీకటి కూడా వారిని ముట్టడానికి అవకాశము ఉండదు. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నీ ఎక్కడున్నా దేవుని కాపుదల నీకు కావాలంటే ప్రతిరోజు బైబిలు, ప్రతిరోజు వాక్యం. అందుకే దేవుని సన్నిధిలో నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా, నా త్రోవకు వెలుగయ్యా. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో జీవితాన్ని అందుకే 139వ కీర్తన రాయబడింది, చదవద్దు కానీ, ఆయన నన్ను కలగజేయి విధానములు నేను ఆలోచిస్తే నాకు భయమును ఆశ్చర్యమును కలగచేస్తుంది అన్నారు. ఆయన మనల్ని కలగ చేసిన విధానమును జ్ఞాపకం చేసుకుని ఏ వయస్సుకు కావలసిన స్థితి ఆ వయసుకు దేవుడు ఏం చేస్తున్నాడండి? బాల్యకాలంలో ఉన్న స్థితి బాల్యకాలం, యవన దశలోకి వచ్చినప్పుడు యవన దశ, దేవుని బిడ్డ నడి వయస్సుకు వచ్చినప్పుడు నడి వయస్సు, వృద్ధాప్యములకు వచ్చినప్పుడు వృద్ధాప్యములు. ఆ పరిస్థితులన్నీ కూడా ఏ కాలమునకు కావలసిన స్థితి ఆ కాలానికి దేవుడు ఇస్తా ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీవు నన్ను కలగచేసిన విధానమును నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు భయం కలుగుతుందయ్యా, నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా. ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి అండి. శరీరంలో హార్మోన్స్ అన్నీ కూడా ఎదుగుతాయి కదా ఈ పరిస్థితి వచ్చేది. దేవుని బిడ్డలారా, అన్ని హార్మోన్స్ కూడా ఏమవ్వాలి? శరీరంలో ఎదుగుతూ ఉండాలి. ఈరోజు ఎదగని వారు ఏమవుతారండి? అసలు ఎంత తిన్నా ఈ అమ్మాయి ఎదుగుతలేదండి, ఏం చేసినా ఎదుగుతలేదండి. ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరిగేవారు ఉన్నారు. ఉచితంగా దేవుడు ఆ బిడ్డకు అన్ని అవయవములను ఎదుగ చేసి ఉన్నతమైన భవిష్యత్తును దేవుడు ఇచ్చాడు. ఆ బాల్యకాలాన్ని దాటింపజేసి యవన దశని దేవుడు ఇచ్చాడు. అందుకే ఆ ఇచ్చిన యవన దశని బట్టి దేవుని సన్నిధిలో స్తుతించి గణపరచడానికి ప్రయాసపడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు మాట్లాడి తిని తలంచి తిని. తలంపు చిన్న వయసులో ఉన్నప్పుడు చిన్న పిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడతారు. తలంపులు కూడా చిన్న పిల్లలు తలంపులే ఉంటాయి. మాట్లాడడం కూడా ఎలాంటి మాటలు ఉంటాయి? చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు ఏమైనాయి? ఎదుగుదల వచ్చింది. పెద్దవాడనై చిన్న పిల్లలు చాష్టలన్నీ మానివేయాలి. చిన్న పిల్లల చాష్టలు, దుంకుడు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇవన్నీ ఏమవ్వాలి? మానేయాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్నను కొట్టడం మానేయాలి, గిన్నెలు ఎత్తేయడం మానేయాలి, మమ్మీని తిట్టడం మానేయాలి. మంచిది కదా, మమ్మీని తిట్టదు కదా, మమ్మీని తిట్టదు. స్తోత్రం, హల్లెలూయా. తిట్టదు కదా, మంచిది. అదే నాకు తెలుసు, అందుకే కొట్టుడు అని అన్నా. ఫస్టే కొట్టుడు మానేయాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చిన్నపిల్ల కాదు నువ్వు. ఏమైంది? వాక్యం ఏం చెప్తుంది? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న పిల్లల చేష్టలు ఉంటాయి. చిన్నపిల్లలాగా మాట్లాడతారు. ఈ గిన్నె తీసి అక్కడ ఎత్తేస్తారు, ఆ గిన్నె తీసి ఇక్కడ ఎత్తేస్తారు, ఏవేవో చేస్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలి? చిన్న పిల్లల చేష్టలన్నీ మానివేయాలి. పెద్ద పెద్ద ఆలోచనలు చేయాలి. ఇంట్లో మమ్మీకి సహాయం చేయాలి, ఇంట్లో ఏ పని చేయాలి, ఇంటికి ఏ పని చేయాలి. సన్నిధిలో పిల్లవాని చేష్టలు ఏమవ్వాలి? మానేయాలి. పిల్లవాని చేష్టలు మానేసి పెద్ద ఆలోచనలు. మా మమ్మీకి ఏం సహాయం చేయాలి, మా మమ్మీకి ఏం మంచి చేయాలి, మమ్మీకి ఏమైనా గిన్నెలు దోమాలా, ఇల్లు ఉడవాలా, ఇవన్నీ ఆలోచనలు. పెద్దవాళ్ళు చేసిన ఆలోచన, పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా అన్ని పెద్ద పెద్ద ఆలోచనలు కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. అపోస్తలుడైన పౌలు గారు అదే అంటారు, నేను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోజన చేశాను. ఇప్పుడు అన్ని మానేశాను, పెద్దవాని వల్లే తలంచుతున్నాను, మాట్లాడుతున్నాను అంటారు.
దేవుని పిల్లలు మన జీవితాల్లో ఆత్మీయ స్థితిలో కూడా ఇంకా పిల్లల స్థితి ఉండకూడదు. ఇక్కడ వింటున్నారమ్మా? ఆత్మీయ స్థితిలో కూడా చెప్పమంటావా? మీరే చెప్తే నేను చెప్పేస్తాను. మీరు వినండి, మీరు వింటేనే చెప్తాను నేను. ఏసు రక్తం ఇచ్చాయి అంతేనా? అంతే. నేను ఎవరికి చెప్పాలి? బండకి చెప్పాలా? చెప్పండి, బండకి చెప్పాలా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలమైన మన జీవితంలో ఆత్మీయ స్థితిలో కూడా మనము కొన్ని పిల్లల చాతలు ఉంటాయి. ఆత్మీయ స్థితిలో 10 సంవత్సరాల నుంచి బాప్తిసం పొందిన వాళ్ళు కూడా చిన్నపిల్ల మా కృపయలాగా ఆ చిన్నపిల్లల చాతలే ఉంటాయి. మార్పు రాదు, అసలు ఎదుగుదల ఉండదు, ఇంకా ఎదుగుదల రాలేదు, ఇంకా చిన్నపిల్లల చాష ఉంటది అనమాట. చిన్న చిన్నగా అన్ని కూడా ఆత్మీయంగా కూడా మనము దేవుని పిల్లలు మనము ఎదుగుదలలోకి రావాలి. సంవత్సరం దాటుతున్నా కొలది ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, దేవుని కార్యాలలో ఎదగాలి, సాక్ష్యంలో ఎదగాలి, వాక్యం చదివే విషయంలో ఎదగాలి, ప్రభు కొరకు ఏదైనా ఒక పని చేయాలనే ఆశతో ఎదుగుదలలో సాగిపోదురు గాక. అట్టి అనుభవంలోకి మనం మార్చబడదురు గాక. ఇప్పుడు పెద్దదయింది కనుక అన్ని ఏ చాషలు ఉండాలి? పెద్ద తలంబు, పెద్దదాని వల్లే యోజన చేయాలి, పెద్దదాని వల్లే దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా ఆలోచన చేసే అనుభవం. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలో క్రీస్తు వలె మనం అన్ని విషయములో ఎదుగుదురుగాక అని రాయబడి ఉంది. ఎలా? క్రీస్తు వలె. ఎలా ఎదగాలి? క్రీస్తు వలె మనం అన్ని విషయములో ఎదుగుదురుగాక. మనం కూడా దేవుని బిడ్డలారా ఆ పాప ఎదిగినట్టుగా దేవుని పిల్లలమైన మనము కూడా క్రీస్తు వలె దేవుని సన్నిధిలో ఎదగడానికి మన బ్రతుకుని ఏం చేయాలి? సమర్పణ చేయాలి. అపోస్తల కార్యంలో 21వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఫిలిప్పీ కుమార్తెలు 4 కనబడుతారు. వాళ్ళు ప్రవచించేవారు అని దేవుని లేఖనం రాయబడి ఉంది. ఫిలిప్పీ కుమార్తెలు 4 కుమార్తెలు కూడా దేవునిలో ఎదిగి ఫలించి ఆత్మపూర్ణులుగా మార్చబడి దేవుని సన్నిధిలో సాగిపోతూ దేవుని సన్నిధిలో ప్రవచనం చెప్పే వారిగా వారు మార్చబడ్డారు. చప్పట్లు కొట్టి కనపరచండి ఒకసారి. మన పిల్లలు కూడా ఎందులో ఎదగాలి? అభిదా చెప్పాలి. ఉన్న ఒక్క బిడ్డని ఎక్కడ పెంచుతావు? ఫిలిప్పీ కుమార్తెలు 4 దేవునిలో ఎదిగారు, ప్రార్థనా పరులుగా ఉన్నారు, ప్రవచించేవారిగా ఉన్నారు, సాక్షులుగా ఉన్నారు, ప్రభు కొరకు నమ్మకమైన కుమార్తెలుగా దేవుని ఆత్మతో నింపబడి శక్తితో నింపబడి దేవుని కొరకు సాగిపోయే బిడ్డలుగా మార్చబడ్డారు. బైబిల్ గ్రంథంలో నా కుమార్తెల వల్లే ఈ బిడ్డ కూడా ఏమవ్వాలి? ఎదగాలంటే ఏం చేయాలి? వారిని దేవుని కొరకు ఎక్కువగా ప్రార్థనలో, సహవాసములో, బైబిల్ చదివే విషయంలో, దైవ కార్యాలలో దేవుని కొరకు పెంచడానికి ప్రయాస. నువ్వు దేవుని కొరకే పెరగాలి, దైవ కార్యాలే చెయ్యాలి, దైవ దర్శనమే చూడాలి. అంతేనా? స్తోత్రం. నయమాన్ ఇంటిలో ఒక చిన్నది పనిచేస్తుందండి. ఇశ్రాయేలు దేశములో నుంచి నయమాన్ ఇంటికి తీసుకొని రాబడిన చిన్నది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ చిన్నది ఆ ఇంటిలో ఉన్న యజమానురాలకి, అమ్మా ఒక బానిసని నాకెందుకు వచ్చిన బాధ, కష్టపడి వాళ్ళు ఇచ్చిన జీతంతో నా పని ఏందో నేను చూసుకుంటాను అని అనుకోలేదండి. ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా? ఆ యజమానురాలకి, అమ్మా అయ్యగారికి ఆరోగ్యం బాగలేదు కదా, ఇశ్రాయేలు దేశంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే, ఆ దైవజనుడు ద్వారా అనేక స్వస్థతలు జరుగుతున్నాయి, ఆయన దగ్గరికి పంపమ్మా అని ఆ చిన్నది ఆ యజమానురాలకు చెప్తే, ఆ యజమానురాలు తన భర్తకి చెప్పి ఎలీషా దగ్గరికి పంపించినట్లుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన చిన్న పిల్లలు, మన దేవుని మన ఇంట్లో ఉన్న పిల్లలు, మన ద్వారా దేవుని బిడ్డ మనకు పుట్టిన పిల్లలు నిజంగా ఆ యొక్క నయమాన్ ఇంట్లో ఉన్న ఆ చిన్నదాని వల్లే ఎదగడానికి మన బ్రతుకుని సమర్పణ చెయ్యదురు కాక. దేవుని సువార్త చెప్పడానికి, అమ్మా ఆ చిన్నదేనండి, ఆమె చిన్నదే. ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా అండి? పెద్ద పని చేసింది దేవుని కొరకు, గొప్ప సాక్ష్యం చెప్పింది,
ఒక దైవజనుని పరిచయం చేసింది. బా, ఎంత చక్కటి మాట అండి. ఇశ్రాయేలు దేశములో నుంచి తేబడిన ఆ బిడ్డ, ఆ దేశము యొక్క దేవుని బిడ్డలారా, ఆ దేశంలో పెంచబడిన బిడ్డ ప్రార్థన, సహవాసం. దేవుని బిడ్డలారా, ఒక అన్యజనుల ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ఆ కుమార్తె ప్రార్థన మానలేదు, దేవుని కార్యాలు మానలేదు, దైవ సన్నిధి మానలేదు, దేవుని కొరకు బ్రతికే విషయము మానలేదు, దేవుని మాట చెప్పడం మానలేదు. ఆ చిన్నది దేవుని మాట చెప్పడానికి ప్రయాసపడిందండి. అమ్మా, ఆ అంత గొప్ప దైవజన్ ప్రేసరాడు బేట, అంత ఆ గొప్ప యజమానురాలు కదా, అసలు ఈ మాట చెప్తే ఏమనుకుంటుందో అనుకోలేదు. ఎందుకో తెలుసా? దేవుని శక్తి ఆ బిడ్డలో ఉంది కనుక ధైర్యంతో ఆ మాట ఆ యజమానురాలకు చెప్పడానికి ఆ చిన్నది పూనుకుంది. ఈ రోజు కూడా మన చిన్న పిల్లలు ఎక్కడ నిలబడినా దేవుని మాట చెప్పేటట్టుగా మన పిల్లలని ప్రోత్సహించాలి. ఫ్రెండ్స్ల మధ్యలో మనం ఉండాలి, మన పిల్లల్ని కూడా అలా తయారు చెప్పండి. మన పిల్లల్ని కూడా అట్లా తయారు ముందులాగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఉండాలి, మన పిల్లలను కూడా అలాగే చెప్పాలి, తయారు చెయ్యాలి. అప్పుడే ఈ చెట్టు నాటిన చెట్టుని గురించి మన దేవుడు సంతోషించదును గాక. ఈ చెట్టు ఫలించాలని, ఈ చెట్టు దేవుని చేత ఆశీర్వాదం పొందాలని, ఈ చెట్టు ఫలభరితం గల చెట్టుగా ఉండాలని ప్రభు కోరిక, ప్రభు ఆశ. అందుకే ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా? ఎవరేమనుకున్నా పర్వాలేదు, నన్ను దేవుడు పుట్టించాడు, దేవుడి పని చేస్తాను నేను. ఈ యజమానురాల ఇంటిలో నా యజమాని యొక్క ఆరోగ్యం బాగుపడేటట్టుగా నేను ప్రయాసపడతా, ఏమైనా కానీ, వినని వినకపోని అని చెప్పి ధైర్యంగా బిడ్డ తన యజమానురాలకు పలానా చోట పలానా దైవజనుడు ఉన్నాడు, ఒక్కసారి అయ్యగారిని పంబండమ్మా అని అంటే ఆ తల్లి ఆ చిన్న దాని మాట విన్నదండి. ఆ చిన్న దాని మాట విని తన భర్తని ప్రోత్సహించి, తన దేవుని బిడలారా తనతో పాటు పని వాళ్ళని తీసుకొని ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడు చెప్పినట్టుగా కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా తన పని వాళ్ళు చెప్పిన మాటకు లోబడి మనస్సు మార్చుకొని ఆ యోర్దానులో మునుగగా దేవుడు అద్భుతమైన స్వస్థతను కలగ చేశాడు, ఉన్నతమైన ఆశీర్వాదం. ఆ చిన్న దాని ద్వారా ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపాడు దేవుడు, ఆనందాన్ని నింపాడు దేవుడు. స్వస్థతకు కారకురాలుగా చిన్నది మార్చబడింది. ఆ యజమాని ఇంటికి మేలు చేసే బిడ్డగా మార్చబడింది. ఆ యజమాని యొక్క మేలు కోరే బిడ్డగా ఆ బిడ్డ మార్చబడింది. ఆ యజమానుడు సంతోషించబడేటట్టుగా ఆ చిన్నది ఆ ఇంటిలో పని చేసినట్లుగా చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు అతి చిన్నదానిగా మన బిడ్డలు ఎదగడానికి, మనం ఎదగాలి, మన పిల్లలు కూడా ఎదిగేటట్టుగా జీవితాన్ని ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? సమర్పణ చెయ్యాలి. అప్పుడే మన బ్రతుకులో మన ద్వారా మన పిల్లల ద్వారా దేవుడు సంతోషించగల కృప దేవుడు అనుగ్రహిస్తాడు. రిబికా చక్కనిది, ఆ చిన్నది చక్కనిది అంటే రిబికని గురించి. ఆ చిన్నది చక్కనిది, ఆ చక్కతరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగిన బిడ్డగా మార్చబడినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆత్మలో ఆ బిడ్డ దేవునిలో ఉన్న బిడ్డ గనక, దేవుని కొరకు బ్రతికే బిడ్డ గనక, దేవుని సన్నిధిలో సాగిపోయే బిడ్డ గనక ఆ బిడ్డని చూసి ఆ బిడ్డ ఆ దేవుని బిడ్డలారా మిక్కిలి చక్కనిది అని రాయబడి ఉంది. మన చక్కతరం పైన కాదు, మన యొక్క దేవుని బిడ్డ అందాలు పైరూపాన్ని చూసి కాదు, హృదయ అంతర్భాగములో అందము కనబడేటట్టుగా, బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం మన ప్రభు చూచును గాక. అట్టి అనుభవంలోకి మన పిల్లలను ఏం చేయాలమ్మా? పెంచడానికి ప్రయాస పడను కాక. ఈరోజు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఇష్టమైన మేకప్ని బట్టి నేను విరోధిని కాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. బాహ్య అందం కొరకు, సౌందర్యం కొరకు ఇష్టం వచ్చినట్టుగా నానా రకాలుగా తల్లి తయారవుతున్నారు కనుక ఆ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా నానా రకాలుగా లోక సంబంధమైన సౌందర్యాన్ని చూపించుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా తయారవుతారండి పిల్లలు. కానీ దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో తగుమాత్రం బ్రతకడానికి, మన బాహ్య సౌందర్యం ప్రజలకు చూపడం కాదు,
అంతరంగ సౌందర్యం దేవుడు చూచును కాక. అంతరంగ సౌందర్యములో దేవుడు చూచి మనలని, దేవుని బిడ్డలారు ఈ బిడ్డ మిక్కిలి చక్కనిది అని రిబకాన్ని గురించి రాయబడినట్టుగా, నయమాని ఇంట్లో ఉన్న చిన్నదాన్ని గురించి చెప్పినట్టుగా, ఆ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించినప్పుడు రోజా అనే చిన్నది దేవుని స్వరం విన్నట్టుగా ఈరోజు మన పిల్లలు కూడా అట్టి అనుభవంలోకి మార్చబడడానికి మన జీవితాన్ని సమర్పణ చెయ్యుదురు కాక. అట్టి అనుభవంలోకి మనం ఎదగాలి, మన పిల్లలు ఎదగాలి. అట్టి అనుభవంలోకి మనం మార్చబడను కాక. దేవుడిట్టి మాట మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. ఆ బిడ్డ కూడా అట్టి అనుభవం